మీనాక్షి. అప్పుడే 5 అయిపోయిందా? ఇది హరి, అప్పుడే 5:30 అయిపోయిందా? నేనింకా ఇక్కడేం చేస్తున్నాను? నేను కూడా అదే అడుగుతున్నాను. ఇంత త్వరగా నన్ను ఎందుకు రమ్మన్నా? మనం అర్జెంటుగా బయలుదేరాలి. ఎక్కడికి? ఫ్లైట్ ఎన్ని గంటలకి? ఫ్లైట్ ఎందుకురా, మనం ఆఫీస్కి వెళ్తున్నాం. ఆఫీస్కా? ఆఫీస్ లాగిన్ అయ్యేది 9:30కి. 9:25కి లాగిన్ అవ్వడానికి క్యూలో నిలబడే ఎంప్లాయీస్ ని చూశాను. కానీ 5 గంటలకే రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరే కంపెనీ ఓనర్ని ఇప్పుడే చూస్తున్నాను రా. నువ్వు కథలు చెప్పుకో, బయలుదేరు, లేకపోతే నిద్రలేస్తారు. ఎవరు? అమ్మమ్మ. హ్మ్? అమ్మమ్మ పుట్టినరోజు, అది 75వది. ఓకే. విష్ చేయాలంటే రాత్రి 12 గంటలకు లేవాలి కదా. ఓ, అర్థమైంది. ఈసారి కూడా గిఫ్ట్ లేదన్నమాట. అందుకే బయలుదేరమంటున్నా. రారా. రా రా రా. రేయ్, అమ్మమ్మకి విష్ చేయకుండానే వెళ్ళిపోతున్నావా? రేయ్, మెల్లగా మాట్లాడు. అమ్మమ్మకి నేను విష్ చేయడానికి వెళ్తే నా పని అంతే. అమ్మమ్మ నిద్ర లేచి గుడికి తీసుకెళ్లనే లోపు మనం ఎస్కేప్ అయిపోవాలి. ఆయన ఇలా వెళ్ళడం. మరేం చేయను? అమ్మమ్మ 3 ఏళ్లుగా గిఫ్ట్ అడుగుతూనే ఉంది. నా దగ్గర గిఫ్ట్ లేదు. అమ్మమ్మ నన్ను అడిగే ప్రశ్నకి సమాధానం లేదు. 3 ఏళ్లుగా నువ్వు సారీ చెప్పి తప్పించుకుంటున్నావు కదా. ఈసారి కూడా ఒక సారీ చెప్పే సమస్య సాల్వ్ అయిపోతుంది. రేయ్ అంతే. రేయ్ పోరా. ఈసారి కూడా సారీ చెప్తే సారీకి విలువ ఉండదు. పద. రేయ్, విరాజ్, ఇంకా ఎన్ని రోజులని ఇలా ఎస్కేప్ అవుతావు? అరు అమ్మమ్మ నీ పెళ్లి గురించి, అమ్మాయి గురించి అడుగుతూనే ఉంది. నువ్వు మాత్రం ఈ బర్త్డేకి తీసుకొస్తాను, నెక్స్ట్ బర్త్డేకి తీసుకొస్తానని కబుర్లు చెబుతూనే ఉన్నావు. అమ్మాయి దొరకాలి కదా. అది కాదురా, అరు మసాలా కంపెనీ ఓనర్వి నువ్వు. రోజుకి 1000 మందిని కలుస్తావు. చూడ్డానికి చాలా బాగుంటావు. ఒక్క అమ్మాయి నీకు దొరకలేదంటే నేను అస్సలు నమ్మను. దొరికితే చెప్పడానికి నాకేంటి ఇబ్బంది? అమ్మమ్మే పర్మిషన్ ఇచ్చింది కదా. సరేరా, ఎలాంటి అమ్మాయి కావాలో అదేనే చెప్పరా. ఇలాంటి అమ్మాయి ఏం లేదురా. ఎలా అంటే తనను చూసిన వెంటనే ఒక ఫీలింగ్ కలగాలి. ఫీలింగ్ కలిగితే పెళ్లి చేసుకుంటావా? ఫీలింగ్ మాత్రమే కాదు, ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఓహో, బాబు గారి దగ్గర పెద్ద లిస్టే ఉందన్నమాట. సరే, ఆ లిస్ట్ ఏంటో నాకు కూడా చెప్పు. పెద్ద లిస్ట్ ఏం లేదురా, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. నీకు అమ్మమ్మ, అరు మసాలా అన్నీ తెలుసు కదా. కానీ ఇది ఎలా మొదలైందో తెలుసా? అరు అమ్మమ్మ గురించి ఎవరికి తెలియదు విరాజ్. ఒక చిన్న వంటగది నుంచి అరు మసాలా కంపెనీ నిర్మించడం చిన్న విషయమా చెప్పు? అరు అమ్మ
నా అమ్మమ్మ. అమ్మమ్మ తను కొండంత బలమున్నటువంటి మనిషి. కొంచెం రఫ్ అండ్ టఫ్గా కనిపిస్తారు, అయినా కూడా నా ఫేవరెట్ అమ్మమ్మ. అమ్మమ్మ లేదంటే మా ఇంటికి ప్రాణమే లేదు. ఓ, అమ్మమ్మకి నచ్చే అమ్మాయి గురించి వెతుకుతున్నావా? అమ్మాయి నాకు నచ్చాలి, కానీ తనలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి. చాలామందికి తెలియదు, కానీ అమ్మమ్మకు మాత్రం ఇది చాలా ఇష్టమైన క్వాలిటీ. ఇదేంటి కొత్త విషయం? అమ్మమ్మ అరు మసాలా నిర్మించి ఈ రేంజ్కి తీసుకొచ్చారు. అమ్మమ్మ అందర్నీ ప్రేమిస్తారు. అమ్మమ్మ ప్రేమని గెలవడం పెద్ద విషయమేం కాదు, కానీ తన నమ్మకాన్ని గెలవడం అంత ఈజీ కాదు. మా ఇంట్లో ఇంతమంది ఉన్నారు. 2 కొడుకులు, 2 కోడళ్ళు, 1 కూతురు, 3 మనవళ్ళు ఉన్నారు. అందరి మీద అమ్మమ్మకి ప్రేమ ఉంటుంది, కానీ ఇంటి తాళం చెవి అమ్మమ్మ మనవడి భార్య అంటే మిథిల దగ్గర. నా భార్య కూడా అలాగే ఉండాలి. అంటే ఈ ఆస్తి మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుని చూసే అమ్మాయి నీకు భార్యగా కావాలా? నీ తలకై అలా కాదురా. కీ అంటే ఒక నమ్మకం. ఎవరైతే మనవాళ్ళు ఇంటి గురించి మంచి కోరతారో, ఇక అందర్నీ బాగా చూసుకుంటారనే నమ్మకం ఎవరి మీదైతే ఉంటుందో వాళ్ళ దగ్గరే తాళాలుంటాయి. రెండు రోజులైంది. ఈ బట్టలకింకా కబోర్డ్లోకి వెళ్లాలనే మనసే రాలేదనుకుంటా. నగు 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 నవ్వులతో నడిచేటి వెన్నెలవే, నువ్వు ఎదురుగా రాగానే ఆ వెలుగులు వేరే. ఆ నగు 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 నవ్వులతో నడిచేటి వెన్నెలవే, చెడునంతా కడిగేసే పన్నీరు నీవే. తన మనసే పసిపాపంట, సంతోషమే తన పేరంట. పసుపు డబ్బా స్టవ్ పక్కన పెట్టకండి అని ఎన్నిసార్లు చెప్పుంటాను. పనే తన దైవం లాగా సాగే, ఆనందాల వీధిలో ఆడే మగువేగా. ఓహో బంగారి సింగారి వయ్యారి ముక్కేరా మీనాక్షి. అమ్మా, వంట రెడీగా ఉంది. 8:30కి టిఫిన్ చేయడం మర్చిపోవద్దు, సరేనా? అమ్మా వెళ్ళొస్తాను, జాగ్రత్త. మీనాక్షి, ఇప్పుడు దోశ చట్నీ చేస్తున్నావు కదా, మధ్యాహ్నానికి అన్నం సాంబార్ చేసి పెట్టు. రాత్రికి ఏం వద్దులే. వద్దంటే వినేదెవరు? రాత్రి కూరగాయలు వేసి రాగి రొట్టె చేస్తాను. రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది, సరేనా? సరే. మేడం, రేపు నేను రాను. ఎవరినో పంపిస్తానన్నావు కదా, పంపించు. థ్యాంక్ యూ మేడం. డోర్ లాక్ చేసుకుని వెళ్ళు. సరే. నిన్నట్నుంచి ఇది 4వసారి ఫోన్ చేయడం అని నాకు తెలుసు. ఒకే ఒక్కసారి కలువు. సెలవు తీసుకునే ముందు నీతో మాట్లాడి వెళ్తే నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. 5 నిమిషాలు, అక్కడికొచ్చేస్తాను, సరేనా?
అమ్మ తల్లి, మా కుటుంబం మొత్తాన్ని నువ్వే చూసుకోవాలి. నాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెడతాను, తులసి అని. ఏయ్, ఎందుకలా పరిగెడుతున్నావు? పాలు పొంగిపోతున్నాయి అత్తయ్య. అలాగని పరిగెడతావా? ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా పుష్ప. ఇంకో విషయం, పాలు పొంగితే ఇంటికి మంచిదేలే. ఇదిగోరా, దీన్ని త్వరగా ఐరన్ చేసివ్వు. అన్నయ్య స్నానం చేసి వచ్చేస్తాడు. వెళ్ళమ్మా, నువ్వు వాడికి ఐరన్ కావాలంటే వాడినే చేసుకోమను. నేను చదువుకోవాలమ్మా. రే, ఒక షర్ట్ ఐరన్ చేయడానికి 5 నిమిషాలు కూడా పట్టదురా. ఇదిగో, నిన్ను చదివిస్తోంది మీ అన్నయ్యే. వాడి సంపాదన మీదే ఈ ఇల్లు గడుస్తోంది, నీ చదువు కూడా సాగుతోంది. అవునవును, ఇదంతా అన్నయ్య దయే. చేసేదే వర్క్ ఫ్రమ్ హోము. ఆ మాత్రం దానికి ఐరన్ ఎందుకమ్మా? వెళ్ళమ్మా, నువ్వు తల తినద్దు. రే, వారానికి 2 సార్లైనా వాడు ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుంది. మర్చిపోయావా? ఇదిగో, అమ్మా, వాడు చేయనని చెప్తున్నా కూడా ఎందుకు బలవంత పెడుతున్నావు? వాడిని చదువుకునిలే, నేనే చేసుకుంటాను. ఈ బిల్డప్ కేం తక్కువ లేదు. రే రే, నువ్వు ఆలస్యం చేసుకోకు. ఇది నేను చేస్తాను గాని నువ్వు వెళ్ళి టిఫిన్ తిను. సరే సరే, ఇవ్వు, నేనే చేస్తాను. అవసరం లేదు, నేనే చేస్తాను. చేస్తానంటున్నావు కదమ్మా. ఏం అవసరం లేదు. నువ్వు చదువుకోవాలన్నావుగా, పో చదువుకో. అమ్మా, ముందే నీకు చేయి నొప్పిగా ఉంది. నీ వల్ల కాదు. నేను చేస్తా అంటున్నా కదా, ఇవ్వు ఇవ్వు. నువ్విక్కడ ప్రశాంతంగా కూర్చో. అమ్మా, ఇంకా కొన్ని రోజులే. ఈ ఐరన్ చేయడానికి కూడా 2 మనుషుల్ని పెడతాను. మళ్ళీ మొదలెట్టాడు. రే, పుష్ప, సాంబార్ ఇడ్లీ తీసుకురా. సాంబార్ లేదా? అంటే మీనాక్షి ఈరోజు కాస్త కంగారులో ఉందండి, అందుకే. ఏం పర్లేదు, ఈ సమస్య కూడా కొద్ది రోజులంతే. ఓహో, వంటావిడికి కూడా పనావిని పెడతావన్నయ్య? ఒట్టి వంటకే కాదురా, కూరగాయలు తరగడానికి ఒకరు, గిన్నెలు తోమడానికి ఒకరు, డైనింగ్ టేబుల్ ని అరేంజ్ చేయడానికి ఒకరు, వంటగదిని క్లీన్ చేయడానికి ఇంకొకరు. చాలా అంతమంది? వీళ్ళందరినీ మేనేజ్ చేయడానికి కూడా ఇంకొకరు ఉంటారు. అంతమంది నిలబడ్డానికి మన ఇంట్లో అంత ప్లేస్ లేదు. ఇంకా పనేలా చేస్తారు? విశ్వాస్, నువ్వు తొందరగా టిఫిన్ చేసి రెడీ అవ్వు. పుష్ప, మన ఈ బిడ్డ భూమి మీదకి వచ్చేసరికి మన ఇల్లు పెద్ద కోటలా మారుతుంది. మన ఇంటి తలుపులు తెరిస్తే ఆ సూర్యుడు లోపలే ఉన్నాడేమోనంత వెలుగు. ఆ వెలుతురులో కళ్ళకి జిగేలమనిపించే నేల. 10 మంది కూర్చున్నా సరిపోయేంత ఒక పెద్ద డైనింగ్ టేబుల్. ఎవరక్కడ? మా ముందుకి రండి. చెప్పండి మహాప్రభు. అన్ని రకాల అల్పాహారాలు తయారు చేశారా? ఏయ్, ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు అరుస్తున్నావు? అంటే వంట అయిపోయింది, టేబుల్ మీద పెట్టడం కూడా అయిపోయింది, ఇంకా ఎవరు రాలేదేంటి? నువ్వొకదానివి రామ్మా. ఇన్ని రోజుల నుంచి ఇంట్లో వంట చేస్తున్నావు, అందర్నీ అర్థం చేసుకున్నది ఇంతేనా? ఈ అరుంధతి నిలయంలో మొట్టమొదట టిఫిన్ తినడానికి వచ్చేది జైరాం సార్, మన విరాజ్ అన్నకి నాన్న. ఆయనకి బిజినెస్ లో అన్నీ గుర్తుంటాయి కానీ కోటు మాత్రం మర్చిపోయి వస్తారు. తర్వాత వైజయంతి మేడం వచ్చి కోటు తొడుగుతారు. తొడుగుతున్నారా? తొడుగుతున్నారు. ఇప్పుడు చూడు, అక్కడే ఒక చిన్న సరసం మొదలవుతుంది. మొదలైందా? మొదలైంది. నిన్న మొన్న పెళ్ళైన వాళ్ళలాగా చీ అని తిడతారు. తిట్టారా? తిట్టారు.
ఈమె భవానీ మేడం. భవానీ మేడం ఈరోజు దోశ అడుగుతారా, ఇడ్లీ అడుగుతారా? దోశనా? ఇంకోటి ఇడ్లీనా? ఈ రోజు నేను మినప్పప్పు తినను. నాకు అటుకుల ఉప్మా కావాలి. అటుకుల ఉప్మా కూడా ఉంది మేడం. ఇది ఏం అటుకుల ఉప్మానో ఏంటో, ఇంకొన్ని ఆనియన్స్ వేసుంటే మంచి ఫ్లేవర్ అయినా ఉండేది. ఈయన రంజిత్ సార్. ఈయనకి దోశ అయినా సరే, ఇడ్లీ అయినా సరే, కాకపోతే చట్నీలు మాత్రం చాలా ఉండాలి. చట్నీలు ఏమేమున్నాయి? టమాటా చట్నీ ఉంది, పల్లీ చట్నీ ఉంది, కొబ్బరి చట్నీ ఉంది. పుదీనా చట్నీ లేదా? ఛ, ఆ చట్నీ కూడా ఉండుంటే సూపర్గా ఉండుండేది. ఇంకా శాశ్వతి మేడం. అరు మేడంకి ఒకే కూతురు. ఈ మేడంకి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్టే కావాలి. శాశ్వతి, ఈరోజు స్పెషల్ డే. అత్తయ్య గారు వచ్చాక అందరం కలిసి తిందాం. మన రియా మేడం కూడా అంతే. అదేదో ఏబీసీనో బీబీసీనో జ్యూస్ అంట, దాన్నే తాగుతారు. మిగతావన్నిటినీ చూస్తారు. వావ్! క్రిస్పీ బటర్ దోశ, సాఫ్ట్ ఇడ్లీ, టమోటా చట్నీ, శాండ్విచ్. పోనీ అదైనా తినవే. నో, మన డైట్ ఇవన్నీ చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. మీరు తినండి, నాకిది చాలు. ఈయన హర్షిత్ సార్. ఇవన్నీ చూశాక ఏం తినాలో అర్థం కాక అయోమయంలో 2 నిమిషాలు అలానే చూస్తూ ఉంటాడు. ఈయన కష్టం చూడలేక పక్కనున్న వాళ్ళు డిసైడ్ చేసి చెప్పేస్తారు. సంతోషంగా తింటాడు. హర్షిత్, ఏంటి అలా చూస్తున్నావు? శాండ్విచ్ చాలా బాగుంది. టేస్ట్ ఇట్. థ్యాంక్ యూ శాసి. అరుంధతి మేడం వచ్చేస్తున్నారు. ఏమైంది? ఎందుకు అందరూ అలా చూస్తున్నారు? మా అందరికీ ఈ రోజు చాలా విశేషమైన రోజు అత్తయ్య. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. ఓ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే. ఇది నా 75th బర్త్డే. ఇప్పుడు కూడా నా పుట్టినరోజును ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. అమ్మా, ఈ మాట బయట ఎక్కడన్నా చెప్తే అందరూ నవ్వుతారు. నువ్వు చూడటానికి ఇప్పుడు కూడా హీరోయిన్వే. 75 years అంటే ఎవ్వరూ నమ్మరు. కరెక్ట్ గా చెప్పారన్నయ్య. చాలు. ఇలాగే పొగుడుతూ ఉంటారా లేక టిఫిన్ తింటారా? అన్నట్టు గుడికి వెళ్ళాలి, గుర్తుంది కదా? గుర్తుందమ్మా, కారు కూడా రెడీగా ఉంది. అయ్యో, నేను మర్చిపోయాను బాబాయ్. క్రికెట్ కోచింగ్ ఉంది. పర్లేదు, నేను ఇప్పుడే క్యాన్సిల్ చేస్తాను. వద్దు, మర్చిపోయి తప్పు చేశావు. ఇదేం బిజినెస్ మీటింగ్ కాదు కదమ్మమ్మా. ఇలాంటి కేర్లెస్ మనస్తత్వం బిజినెస్ లో పనికిరాదు. వదిలేయ్. అవును, మిథిల ఎక్కడా? పద్దెనిమిది సంవత్సరాల నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను తేజు. మిథిలా, వస్తున్నానమ్మమ్మా. పులుపు ఎక్కువ వెయ్యకు విమ్మి, కారం కూడా చూసుకొని వెయ్యి.
సరేనా? ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. ఓ విమ్మీ, రేపెవరో పెద్ద గెస్టే వస్తారనుకుంటా. నువ్వే జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఫ్రిడ్జ్ లో గెస్ట్ ఎవరు కనిపించారు నీకు? ఫ్రిడ్జ్ లో ఏ గెస్ట్ కనిపించలేదు, కానీ గెస్ట్ వస్తారని కనిపించింది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. అలా కాదు విమ్మీ, ఒక ఇల్లు చూడగానే ఆ ఇంట్లో వాళ్ళెలా ఉంటారో, వాళ్ళ మూడ్ ఎలా ఉందో ఇవన్నీ తెలిసేవి వంటగదిలోనే కదా. అవునా? మనం ఒక ఇంట్లో పనిచేస్తున్నామంటే ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు బాగా ఇష్టపడి వంట చేయించుకొని ఫ్రిడ్జ్లో 3 రోజులైనా ఖాళీ అవ్వకుండా అలానే ఉందనుకో. అనుకున్నాను. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న మనుషులకు మనసు బాలేదని అర్థం. మోస్ట్లీ ఏదో ఒక గొడవ జరుగుంటుంది. లేదంటే ఇష్టమైన వంట తినకుండా ఉండడానికి వేరే ఏ కారణం ఉండదు కదా. కరెక్టే కదా. అది సరే కాని రేపొచ్చే గెస్ట్ గురించి నీకెలా తెలుసు? ఈ ఇంట్లో అంకుల్ ఆంటీ ఉన్నారు కదా, వాళ్ళు తినేది చాలా సింపుల్ భోజనం. అన్నం, చారు, వేపుడు, పెరుగన్నం ఇలాంటివన్నమాట. అవునా? కానీ ఇందాక ఫ్రిడ్జ్ లో చూసావుగా. సరే, మన సంగతి వదిలే. ఆ ఆంటీ అంకుల్ కి కూడా నోరు తిరగని చీజ్, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ అన్ని తెచ్చిపెట్టారు. అంటే ఎవరో ఇంగ్లీష్ వ్యక్తి వస్తున్నారని అర్థం. ఓహో, దీంట్లో అంత అర్థం ఉందా? సరే సరే, ఇదంతా నువ్వు చూసుకుంటావు కదా. ఏం కావాలన్నా నాకు కాల్ చేయి. కాల్ కలవకపోతే వాట్సాప్ లో మెసేజ్ చేయి, అప్పుడు నేనే కాల్ చేస్తా. హే, నువ్వు సంతోషంగా వెళ్ళిరా, ఇక్కడ నేను చూసుకుంటాను. నా పనంతా ఈజీగా చేయడానికి అరు మసాలా ఉంది కదా, సగం పని అదే చేసేస్తుంది. అరు మసాలా అదేంటే? అరు మసాలా మీనాక్షి తెలీదా? అందరూ వాడేది అదే. సాంబారుకు కానీ, బిర్యానీకి కానీ, పులిహోరకు కానీ అరు మసాలా లేకుండా ఏ వంటగది లేదు. ఉంది, మా ఇల్లుంది. నేను పనిచేసే అన్ని వంటగదులు కూడా ఉన్నాయి, ఈ ఇంటితో సహా. చూడు విమ్మీ, ఈ మసాలా గిసాలన్నీ వాడొద్దు. మనకి జీతాలిచ్చి పెట్టుకున్నదే ఫ్రెష్ గా చేయమని. ఏది వాడకుండా నేను చెప్పింది చేయి చాలు. నువ్వు ఒప్పుకున్న పని చేసిరా తల్లి, ఇక్కడ నేను చూసుకుంటాను, సరేనా? సరే, తీసుకో. ఈ ఇంటికి ఫేవరెట్ కోడలు వచ్చేశారు. ఈమె మిథిలా మేడం, హర్షిత్ సార్ భార్య. అరుంధతి మేడం లాగే స్ట్రాంగ్ కాఫీ, కాకపోతే బ్లాక్ కాఫీ. ఈ ఇంట్లో అన్నింటికి అందరికీ ఈమె అవసరం ఉంటుంది. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మమ్మ. థ్యాంక్ యూ. 100 ఏళ్ళు సుఖంగా ఉండమ్మా. చివరి వరకు దారి చూపించటానికి మీరుంటే మేమెప్పుడు సుఖంగానే ఉంటాం. మిథిలా, నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా? చాలా సంతోషంగా ఉన్నానమ్మమ్మ. ఏమైంది? ఈరోజు నీ తమ్ముడు తేజస్వి పుట్టినరోజు కదా, వాణ్ణి తలుచుకుని నీ మనసు బాధపడుతుందేమోనని. అమ్మమ్మ, ఇది గతంలో జరిగిన కథ, ముగిసిపోయిన అధ్యాయం. ఇప్పుడు నేను అరుంధతి నిలయంకి కోడల్ని. ఈరోజు ఈ సామ్రాజ్యాన్ని నిర్మించిన మీకు 75వ పుట్టినరోజు. ఇలాంటి వేడుక రోజున కనుమరుగైన సంబంధాల జాడ కూడా వద్దు. ఈ వేడుక వెనుకపడకుండా చూసుకునే బాధ్యత నాది. మిథిలా, ప్రతిరోజు నువ్వు ఈ ఇంటికి తగ్గ కోడలివని నిరూపించుకుంటూనే వస్తున్నావు. మీనాక్షి, ఇప్పుడెక్కడికి బయలుదేరావు? బారసాలకి జిలేబీ ఆర్డర్ వచ్చింది. అక్క, ఇప్పుడే కదా వచ్చావు,
కొద్దిసేపు రెస్ట్ తీసుకో, కాసేపు అయ్యాక వెళ్ళొచ్చు. దత్తు, మన కోసం అలా ఎవరిని ఎదురు చూసేలా చేయకూడదు. ఇలాంటివి బాగానే చెప్తావు. ఇంత కష్టం మీదేసుకొని పని చేయకూడదని తెలీదా? జిలేబీ చేయడం నాకెప్పుడూ కష్టమనిపించలేదు. వెళ్లే పనికి సెలవు పెట్టాను. కాస్త కష్టమే, ఒప్పుకుంటాను. అలా అని జనం అంత ప్రేమగా నేనే వచ్చి జిలేబీ చేయాలని పిలిచినప్పుడు రాననెలా చెప్పమంటావ్? సరే, ఇప్పుడు నేను ప్రేమగా ఈ బ్యాగ్ తీసుకుంటాను, నువ్వు కూడా వద్దనకూడదు. రేయ్, అప్పుడు అన్నయ్య షర్ట్ ఐరన్ చేయమంటే చదువుకోవాలి అన్నావు. మరిప్పుడు చూస్తే మీనాక్షి బ్యాగ్ తీసుకుని బయలుదేరుతున్నావేంటి? ఇప్పుడు చదువుకునేది లేదా? అమ్మా, ఇప్పుడు బయటికెళ్ళాలని అప్పుడే చదివేశాను. ఈరోజు చదవడం అయిపోయిందమ్మా. పోనీలేండత్తయ్య, దత్తు వెళ్తే మీనాక్షికి హెల్ప్ అవుతుంది కదా. వదినా, మీకిక్కడ సహాయం చేయడానికి నేను లేనని అన్ని పనులు ఒకరే చేయకండి. మీ పైన ఒక కన్నేసుంచమని అమ్మకి చెప్పాను, సరేనా? నువ్వు నా సంగతి వదిలేసి త్వరగా పని చూసుకొనిరా. ఇలా వచ్చినోళ్ళందరికీ వేడివేడిగా జిలేబీ చేసివ్వడం అంటే మామూలు విషయం కాదు. రెక్కలు ముక్కలవుతాయి. ఇంటింటికి వెళ్లి వంటలు చేసుకోకుండా జిలేబీ జిలేబీ అంటూ తిరుగుతోంది. అవసరమా? అమ్మా, నేను జిలేబీ చేస్తుంది నాకు చేయడానికొస్తుందనో బాగా చేస్తాననో కాదమ్మా. నేను జిలేబీ చేస్తున్నప్పుడల్లా నాన్న నా పక్కనే నిలబడి నన్నే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. నాకు జిలేబీ అంటే నాన్నతో సమానం. ఆ జిలేబీయే కదే నా పసుపు కుంకాల్ని పోగొట్టింది. ఏమండి? అరే మీనాక్షి, ఆగమ్మా, ఆగు తల్లి. మీనాక్షి, ఆగమ్మా, ఇట్రా బంగారం. ఈరోజు నీకు సెలవు కదా, ఇంట్లో ఉండి అన్నతోనూ తమ్ముడితోనూ ఆడుకోవచ్చు కదా. నాన్నా, నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీతో పాటే వస్తాను. ఈరోజు సెలవైనా కూడా నువ్వు పనికి వెళ్తున్నావు కదా, నువ్వు కూడా ఇంట్లోనే ఉండొచ్చు కదా. అలా కాదు తల్లి, ఈరోజు పండగ కదా. పండగ రోజు జనాలు ఎక్కువగా వస్తారు. అందరికీ తీపే కావాలి. నానా, మనం ఈరోజు జిలేబీ అందరికి ఇస్తామా? అవును తల్లి, అందరికీ జిలేబీ ఇవ్వాలి. ఎవ్వరికి లేదనకూడదు. ఈరోజు ఎక్కువ పనుంటుంది, జనాలు కూడా ఎక్కువగా ఉంటారు. నువ్వు నాతో పాటే ఉండాలి, సరేనా? జాగ్రత్త. నానా, జిలేబీ. థ్యాంక్ యూ నాన్నా. అక్క, 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 నేను నిన్ను ఇక్కడ ప్రతిరోజు చూస్తున్నాను. రోజు వస్తావా? ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా? ఎవరి కోసం? తేజస్వి.
తనెవరు? నా తమ్ముడు. తప్పిపోయాడా? లేదు, తప్పిపోయేలా చేశారు. నాకు తేజస్వి అంటే ఎంతో ఇష్టం తెలుసా? ఏడవకక్క. సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను తేజు. ఆడదాని కన్నీళ్ళు ఇంటికి మంచిది కాదు అంటారు కదా. ఇంట్లో వాళ్ళందరినీ నేనేం చేస్తానో చూస్తూ ఉండు తేజు. ఎవరు నన్ను ఆపుతారో నేను చూస్తాను.